హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో ఈరోజు మనం ఫోన్పేలో టాప్ 3 యూస్ఫుల్ ట్రిక్స్ గురించి తెలుసుకుందాం. మీరు ఒక పర్సన్కి మనీ సెండ్ చేయాలనుకున్నారు మీ ఫ్రెండ్ అకౌంట్ నుండి. అప్పుడు ఆ పర్సన్ కాంటాక్ట్ వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తారు. ఇది కొంచెం డిలే ప్రాసెస్. ఇన్ కేస్ నెంబర్ మిస్ మ్యాచ్ అయితే ఆ అమౌంట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. సో అలా జరగకుండా మనం ఫోన్పే నుండి కాంటాక్ట్ షేర్ చేయొచ్చు మీ ఫ్రెండ్కి. సో అది ఎలానో చూపిస్తాం మీకు స్క్రీన్ మీద. నేను ఒక పర్సన్కి ఒక కాంటాక్ట్ షేర్ చేస్తున్నా, ఎవరికైతే మనీ పంపించాలో. సో నేను కాంటాక్ట్ షేర్ చేశాను. సో ఇది మా ఫ్రెండ్ మొబైల్. సో ఇలా కాంటాక్ట్ రిసీవ్ అవుతుంది. సో వ్యూ డీటెయిల్స్కి వెళ్ళి సో కింద మీకు చార్ట్ అండ్ పే అని ఉంది కదా, అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా పే చేయొచ్చు. అది మీ ఫ్రెండ్ అకౌంట్ నుండి డైరెక్ట్గా అలానే పే అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సపోజ్ మీరు ఫోన్పే ఒక్కటే వాడుతున్నారు ఏదైనా యూపీఐ ట్రాన్సాక్షన్స్కి. ఒకవేళ మీకు బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి, మీరు నెట్ బ్యాంకింగ్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. అలా కాకుండా మీరు ఫోన్పేకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు స్టేట్మెంట్. మీరు ఓన్లీ ఫోన్పే ఒకటే వాడేలా అయితే. నేను ఫైనాన్షియల్ ఎయిడ్ సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ కొడుతున్నా. ఇక్కడ మీకు మెయిల్ 5 డిజిట్ కోడ్ అడుగుతుంది, మీ మెయిల్కి వస్తుంది మీరు కన్ఫర్మ్ కొట్టాక. సో ఆ డిజిట్ మీరు సబ్మిట్ చేసి మీరు ఓకే కొడితే అక్కడ డౌన్లోడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మీరు సబ్మిట్ కొట్టాక ఒక 1 మినిట్కే మీకు మెయిల్ వస్తుంది ఇలా. సో కింద ఒక పీడిఎఫ్ అటాచ్ అయి ఉంటుంది, అది స్టేట్మెంట్ అనమాట. మనం ఏదైతే అక్కడ డౌన్లోడ్ చేసామో సో దానికి పాస్వర్డ్ ఉంటుంది, అది మీ ఫోన్ నెంబర్ అనమాట. అండ్ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఆటోపే. సో ఈ బిజీ వరల్డ్లో మనం చాలాసార్లు మనం కరెంట్ బిల్స్ కానీ ఎల్ఐసీస్ కానీ ఇలా పే చేయడం మర్చిపోతుంటాం. సో దానివల్ల మనకి ఛార్జెస్ పడుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ ఛార్జెస్ మీరు అవాయిడ్ చేయాలంటే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. సో మీరు మై బిల్స్ అని సెర్చ్ చేసి మీరు అక్కడ మీకు సంబంధించిన బిల్స్ ఉంటాయి, మీరు పే చేసిన రీఛార్జెస్ కానీ. సో నేనైతే ఎల్ఐసి చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్. సో మీరు అక్కడికి వెళ్ళి ట్రాన్సాక్షన్స్ కూడా చూసుకోవచ్చు రెస్పెక్టివ్ ఎల్ఐసీస్ గురించి. సో మీరు ఇక్కడ ఆటోపే పెట్టుకున్నారంటే మీకు ఒక 2 డేస్ బ్యాకే మీకు రిమైండర్ వస్తుంది పే చేయమని. మీకు ఈ ట్రిక్స్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.